మీరు చాలా ఇంట్రెస్టింగ్ పేరెంట్స్, మీ పిల్లలు బాగా చదవాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ అందరినీ జాయిన్ చేశాను. ఇక్కడ పిల్లలను చూస్తే నాకు ఒకటి అనిపించింది, నేను అంతకుముందు వేరే వేరే స్కూల్స్కి వెళ్ళాను, ఎవరు కూడా పార్టీగా లేరు, అందరూ కూడా పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో అంత సైజుల్లోనే ఉన్నారు. ఎవరు ఓవర్ వెయిట్ కానీ ఏమీ లేరు. ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్, మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 9కి ఒక ఐడియల్ టైం. అలాగా మీరు 10వ తరగతి వరకు చదువుతారు. ఈ చదివిన తర్వాత ఏం చేయాలి అన్నది ఇప్పుడే పేరెంట్స్ వాళ్ళ టీచర్స్ యొక్క సహకారం తీసుకుని ఏమవ్వాలన్నది డిసైడ్ చేసుకుని ఒక లైఫ్లో ఒక గోల్ పెట్టి చేయాలి. గవర్నమెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్. అడిగారు ఐఏఎస్ ఐపీఎస్లు ఆ కేటగిరీ పోస్టులు ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అని అనుకుంటున్నారు. 1000 1500 ఉంటాయి అన్న నుంచి ఉండవు. అలాగే డాక్టర్ సీట్లు ఎన్ని ఉంటాయి, 1,00,000 ఉండొచ్చు. ఇలా ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళకి ఏం సూట్ అవుతుంది, వాళ్ళకి ఏమి స్కిల్ ఇవ్వాలి, వాళ్ళకి ఏం నైపుణ్యం ఇవ్వాలన్నది ఆలోచించి ఆ విధంగా మోటివేట్ చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఒక్కటే పెట్టుకుని దాని మీద ఉండటం కన్నా వాడికి ఏది ఇంట్రెస్ట్ జాగ్రత్తగా గమనించుకుని వాళ్ళని సరైన దారిలో వెళ్ళేటట్టు చేస్తే వీళ్ళు ఒక 5 years డిసిప్లైన్ లైఫ్ స్టైల్లో ఉన్నారు కాబట్టి ఇంకా కంటిన్యూస్గా అయితే కంటిన్యూ అవుతారు. కాకపోతే కొంచెం వాచింగ్ ఉండాలి. ఆ వాచింగ్ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి దానికి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకి సహకారం ఇవ్వాలి. మీరు సహకారం బాగా ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు, మీరు వచ్చిన సార్లు పక్కన ఉన్న వాళ్ళు కూడా రారు స్కూల్కి. మా నాన్నగారు ఒకసారి వచ్చారు స్కూల్కి, జాయిన్ చేసేటప్పుడు వచ్చారు. మళ్ళీ టీసీ కూడా నేనే తెచ్చుకున్నాను, రాలేదు. కానీ మీరు 2 వారాలు నెలకొకసారి వస్తున్నారు, పిల్లలను చూసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకుంటున్నారు. అంతా మంచి విషయం. ఈ విధంగా ప్రోత్సాహం మంచిగా ఉంది. రాజారావు సార్ కూడా మంచిగా ప్రోత్సహిస్తున్నారు అందరినీ. అదేవిధంగా ప్రభుత్వం కూడా మీకు చాలా అవకాశం కల్పించింది. దాన్ని మంచిగా ఉపయోగించుకుని మీరు ఎదిగి మీతో పాటు ఇంకో 4 ఎదిగే విధంగా వీళ్ళ పొద్దున్న అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం వాళ్ళని కూడా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలని, అందరికీ చేరువవ్వాలని, రేపొద్దున వీళ్ళ 40 మందికి 4,000 మందికి అవకాశాలు ఇచ్చే విధంగా వీళ్ళు తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఉద్యోగం చేస్తే ఆ కుటుంబం వరకునే బాగుపడుతుంది. ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టినా, లేదంటే ఏదైనా కంపెనీ పెట్టినా వాళ్ళు ఒక 500 మందికి 1000 మందికి ఒక దారి చూపించుకోగలుగుతాం. మనం ఆ విధంగా తయారవ్వాలి. మాతృమూర్తులందరికీ పాదాభివందనం. జననీ జనకులకు గౌరవ అభివందనం. తల్లికి వందనం, వరల భవితకు నందనం. తల్లికి వందనం, వరల భవితకు నందనం. ప్రతి కుటుంబానికి ప్రభుత్వమే తోడు. ప్రతి బిడ్డ బంగారు భవిష్యత్తు సాకారమాయ నేడు. ఎదుగుతారు వారు అందనంత ఎత్తుకు చూడు. తల్లికి వందనం, బాలల భవితకు నందనం.